మొన్న ఎన్నికలప్పుడు మనందరం చూసాం. మంజులారెడ్డి గారని ఒక తల్లి ఏకంగా బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అడ్డంగా నిలబడినందుకు ఆమెకి ఎలాంటి గాయాలు తగిలినా మనందరం చూసాం. రక్తం కారుతున్నా కూడా బూతుల్ని వదిలిపెట్టకుండా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజులారెడ్డి గారే నాకు స్ఫూర్తి. పల్నాడులో మళ్ళీ చూసాం తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం. ఆనాడు వైకాపా నాయకులు చంద్రయ్య మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తి పెట్టి మెడగొస్తాం. తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. అందుకే పల్లాన్న చెప్పినట్లు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది. మీరందరూ ఒక్క పిలుపు మేరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మీరు నిలబడి పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఆనాడు ఇక్కడున్న దీపక్ అన్న మీ దగ్గర ఉన్నారు, మీకు అండగా నిలబడ్డారు. మనందరం కలిసికట్టుగా పనిచేసుకున్నామే. బూత్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక మాట మీద నిలబడం కనుకనే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు మనం కైవసం చేసుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత మనం సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం. భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా 1 కోటి మంది సభ్యులు మనకి సొంతం అయ్యారు. సభ్యత్వం చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కుటుంబ సాధికార సారథి కానివ్వండి, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వేదికమైన ఉన్న అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో ఆ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కమిటీలు కేవలం ప్రతిపాదన మాత్రమే. ప్రతిపాదన తర్వాత వాట్సాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంటే ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. వీళ్ళు మీకు కావాలా వద్దా అని వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇక్కడ చాలామందికి డౌట్ ఉంది, అయ్యా పలానోడు పేరు పెడుతున్నాడు పలానోడు పేరు పెడుతున్నాడు. కార్యకర్తలు ఒప్పుకోపోతే ఆ పేరు ఎక్కడికి వెళ్దారు అబ్బాయి, ఎందుకు కంగారు, ఎక్కడికి వెళ్దాం. సో ఒక పారదర్శకంగా ఈరోజు మనం అందరం కమిటీలు వేసుకుని ముందరికెళ్తాం జరుగుతుంది. అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నాం. ఇది మనందరం మాట్లాడాలి. భారతదేశంలో ఎక్కడ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు, ఎక్కడ ఇవ్వట్లేదు, కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. వికలాంగులకి ఎక్కడ 6,000 రూపాయలు ఇవ్వట్లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే. కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు, కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రమే వాళ్ళకి ఈరోజు నెలలో 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. 2019 నుంచి 24 వరకు చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి. చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకి పంపించారు. మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పారు తగ్గేదే లేదురా భయ్. ఆనాడే చెప్పా జగన్ గారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఆ కాగితం మడిచి ఎక్కడ పెడతాడో కూడా పెట్టుకోండి అని చెప్పా. పెట్టారు, ఇబ్బంది పెట్టారు, సత్యాన్ని ఇబ్బంది పెట్టారు. పల్లన్న ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే గాజువాకలో బుల్డోజర్లు పెట్టి కొట్టేశారు. అయినా ఎక్కడ పోలా. సమస్యలు ఉంటాయి. మన ఇల్లు 5 మంది మేము దేవాంశ్ కూడా కలిసి నేను అనుకుంది ప్రతి దేవాంశ్ చేస్తాడా మీరే చెప్పండి. ఈరోజు పిల్లలు వింటారు అంత ఈజీగా. అయినా ఈ సందర్భంగా 2 సార్లు నేను మాడతా. అదేవిధంగా బాబు గారితో నేను మాడతాను. అమ్మతో యుద్ధం కూడా చేస్తాలే, అమ్మే కదా పర్లేదు చేస్తా. ఎందుకంటే అంతా చర్చించాలి, మాట్లాడాలి. సో నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరేది అదే. ఏదో అయిపోయిందని మనం అధైర్యపడతాం కాదు, ఏదో అయిపోయిందని ఇంట్లో పడుకుంటాం కాదు. నమ్ముకున్న దానికోసం మాట్లాడాలి, చర్చించాలి. జాతీయ అధ్యక్షుల వారు పార్టీ ఆఫీస్లో ఉంటారు, నేను ఉంటాను, ప్రజా దర్బారు పెడుతున్నా, కలుస్తా, సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎస్, మన నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు, అందుకే పార్టీ అబ్జర్వర్ని 2 వేశారు. ఈరోజు అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో కమిటీలు వేసుకుందాం, ఇతర కార్యక్రమాలు చేసుకుని ముందరికెళ్దాం. మీరు ఎవరికి సందేహాలు అవసరంలా, ఎవరికి డౌట్ అవసరంలా. ప్రతి విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ప్రతి నెల ఆయన ప్రతి నియోజకవర్గం రివ్యూ చేస్తున్నారు. ప్రతి నెల ప్రతి మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారు లంచ్ పెట్టి కలుస్తున్నారు, భోజనం పెట్టి కలుస్తున్నారు. నేను అనగాని సత్యప్రసాద్ గారు కలిసినప్పుడు ఆయన కిందున్న నియోజకవర్గాల వారిగా చదివింపించారు. ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో అక్కడ ఉన్నారు, ఆయన తెలియదు అనుకుంటాం, చాలా పొరపాటు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు కూడా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటున్నారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ తిరిగి అమరావతి కూడా వస్తాం జరుగుతుంది. ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. మరి 29లో 24 మంది వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన పరిస్థితులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం 4 మాత్రమే గెలిచిన పరిస్థితులు రాజంపేటలో ఉన్నప్పుడు ఒకడు ఇండిపెండెంట్గా గెలిచారు. మరి సంఖ్యాబలం లేనప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి హేయమైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ కూడా ఎంత కష్టపడినా కూడా ఒకడంటే ఒకడు కూడా పోని పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అని అంటే నిజంగా గొప్ప సంగతి. ఇక్కడ అందరికీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనం. మన ఎంపీటీసీలు ఎవరైతే ఇవాళ తెగువ చూపుతూ ఉన్నారో విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడి మేము ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు నీకన్నా పోలిస్తే మేము చాలా చిన్న పదవుల్లో ఉన్నవాళ్ళము, అయినా కూడా మాకు విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం, నిన్ను చూస్తే రాజకీయాలే సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి, నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, తల దించుకో అయ్యా చంద్రబాబు అని చెప్పి ఇక్కడి నుంచి మన వాళ్ళు సంకేతం ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఉన్నాం. చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలకు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోలో ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి మాట కోవిడ్ లాంటి కష్టాలున్నా కూడా మీ జగన్ ఏ రోజు కూడా బటన్ నొక్కడంలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. నేను ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు కార్యకర్తలు పడుతూ ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు, కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఇటు ఉండదు అని చెప్తాను. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా, ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. 7 సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం